ముక్తార్ 53 సంవత్సరాలు అతనికి 1986లో ఇన్ఫెక్షన్ 2 జాయింట్స్లో వచ్చి 2 జాయింట్స్ ఫ్యూజ్ అయిపోయాయి. ఫ్యూజన్ అంటే అవి కదలవు. సో అతను కూర్చోలేకపోతాడు, నడవడం కూడా కష్టం ఉండేది. సో ఇప్పుడు ఏమన్నా బట్టలు వేసుకున్నా, షూస్ వేసుకున్నా నాకు చాలా కష్టమయ్యేది. సో మెట్లు ఎక్కడం కూడా. సో అతను ఇప్పుడు మన December 29th వచ్చి నన్ను కలిశాడు, ఎక్స్రే చూసాము. సో మొత్తం ఫ్యూజన్ ఉంది. దానికి ఒకటే మార్గం జాయింట్ రిప్లేస్మెంట్స్. సో 2 జాయింట్స్ కూడా రీప్లేస్ చేశాము. ఇప్పుడు మామూలుగా కూర్చోగలుగుతున్నాడు, చిన్నగా నడుస్తున్నాడు. నేను అనుకుంటాను ఒక 2-3 monthsలో నార్మల్ మూమెంట్స్ వస్తాయి. సో ఇది లైఫ్ లాంగ్ సెక్యూరిటీ? సో దగ్గర ఒక 20-25 years వరకు ఏం ప్రాబ్లం ఉండొద్దు. సో ఆ తర్వాత అవసరం ఉంటే రివిజన్ చేస్తాము. దీనికి ఖర్చు మామూలుగా 4.5 lakhs వరకు 2 20 జాయింట్స్లో మనము మార్పిడి చేయొచ్చు. అంటే మీరు ఎక్కడికి పోతారని, ఇప్పుడు అమెరికాలో అంటే 5-6 times ఉంటుంది, 10 times ఉండొచ్చు మన ధరకు వాళ్ళకు. యూరోప్లో కూడా 5-6-7 times ఉంటుంది. సో ఇక్కడ మనకు వీ హ్యావ్ గాట్ గుడ్ ఎక్స్పర్టైజ్ ఉంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సో 25 yearsలో మామూలుగా ఇప్పుడు టైర్స్ ఎలా అరిగిపోతాయో, దేవుడు వేసింది అరుగుతుంది, మనుషులు వేసింది కూడా అలాగే అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి ముందు 10 ఏళ్ళు అన్నాము, 15-20 అలా కొంచెం ఇప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది. సో అది అరిగితే మళ్ళీ ఆ బాల్ తీసి మళ్ళీ కొత్తది వేయాల్సి వస్తుంది.